కూర్చోమ్మా, పర్వాలేదు, కూర్చోమ్మా, కూర్చో. పెద్దవాళ్ళు చేసిన పుణ్యమే పిల్లల్ని రక్షిస్తుందంటారు. ఇవాళ ఆ పుణ్యమే నేను కాపాడింది. అలా అనకండి సార్. జైల్లో కూడా భారతిని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదంటే పెద్ద ఆపదలో ఉందని అర్థం. బయట నుంచి వచ్చి భారత్ని అటాక్ చేసే అవకాశం ఎవరికి లేదు. అందుకే ఇక్కడ ఎవరినైతే అనుమానించవచ్చో వాళ్ళందరినీ సమావేశపరిచాను. చూద్దాం పదండి. ఎవ్వరూ లేరు. ఆగం. అదేమిటమ్మా భారతి, ఎవ్వరూ లేరంటావు? ఆ పని చేయడానికి ఆస్కారం ఉన్న వాళ్ళందరినీ చూపించాను. వాళ్ళల్లో ఎవ్వరూ లేరు. ఎవ్వరూ లేరా? నువ్వు నిజాన్ని దాచేస్తున్నావు, కావాలని అబద్ధం చెప్తున్నావు. అవును, అబద్ధమే. నేనెందుకు నిజం చెప్పాలి? ఇక్కడ నాకు శత్రువులు ఎవరూ లేరు. నన్ను చంపడానికి వచ్చిన వాడు కూడా నా మీద పగపట్టి కాదు. అతన్ని పట్టిస్తే నాకే వస్తుంది. నేనెప్పుడో చచ్చిపోయాను. ఈ శవాన్ని చంపపోయాడని అతన్ని శిక్షించడం ఎందుకు? అయితే ఎవరూ లేరంటావు? కాదు భారతి, ప్లీజ్, మీరు నాకు ఏదైనా సహాయం చేయాలనుకుంటే మా డాడీని కలిసే అవకాశం కల్పించండి. అది చాలు. రాయ్, సెల్ నంబర్ 50లో ఉన్న చంద్రశేఖర్ని పిలుచురండి.